హలో వెంకటేష్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు ఒక 10,000 సంపాదించే వ్యక్తి అదే 10,000 ఆయనకి పెన్షన్‌లా రావాలంటే వాళ్ళ ప్లాన్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకుంటూ రావాలి? మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? డెఫినిట్‌గా అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. అంటే ఎవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక పెన్షన్ తీసుకోవాలి, నేను పని చేయకుండా నాకు డబ్బులు రావాలి అని చెప్పేసి చాలా రకరకాల వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా! అలాంటి వారికి ఇదొక మంచి అద్భుతమైనటువంటి ఐడియా. అంటే చాలామంది డబ్బులు సంపాదించడం కోసము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ, అది చేస్తూ, ఆ నెట్‌వర్క్ మార్కెటింగ్, ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్, ఆ ఇన్వెస్ట్‌మెంట్, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి చేస్తూ డబ్బుని, టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్ అంటే రూ. 10,000 సంపాదించేటువంటి ఒక వ్యక్తి లేదా 20,000 సంపాదించేటువంటి వ్యక్తి రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ గనక చేస్తే అతను 7 ఇయర్స్‌లో అతను పే చేసినటువంటి అమౌంట్ కాస్త రూ. 8,40,000 అవుతుంది. ఓకే. ఈ 8,40,000 అతనికి కాస్త ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయ్యి 12,00,000 అవుతుంది. ఎప్పటికి? 7 ఇయర్స్ తర్వాత. ఇంకా దాని తర్వాత అతను ఎవ్రీ మంత్ రూ. 10,000 పే చేయాల్సిన అవసరమే లేదు. అవసరం లేకుండానే అతనికి రూ. 10,000 ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు కదా! ఎవ్రీ మంత్ రూ. 10,000 విత్‌డ్రా చేసుకునేటువంటి అదే ఒక సాలరీ లాగా, ఒక పెన్షన్ లాగా, ఒక రెంట్ ఇన్‌కమ్ లాగా, ఒక పాసివ్ ఇన్‌కమ్ లాగా అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్. దీన్ని డ్రీమ్ ఎస్ఐపి అంటాం, లేదా పెన్షన్ అంటాము, రాయల్టీ అంటాం, రెంటెడ్ ఇన్‌కమ్ అంటాం, పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఇలా రకరకాలుగా మనం పిలవచ్చనమాట. ఓకే. ఎటువంటి రిస్క్ లేకుండా, ఇంకా చెప్పాలంటే ఎటువంటి పని చేయకుండా డబ్బులు సంపాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అండి ఇది. ఓకే. సార్ ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఒక 10,000 ఇలా పెట్టుకుంటూ వెళ్తాం. సో, మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వరకు ఉండే ఛాన్స్ ఉంది సార్? ప్రిన్సిపల్ అమౌంటు మనం 12.4 లాక్స్ అవుతుంది కదా! ఎప్పుడు ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత. అది మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఆ 12.4 లాక్స్ కాస్త 5-6 ఇయర్స్‌లో 24 లాక్స్ అవుతుంది. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్, ఎవ్రీ 5 ఇయర్స్ తర్వాత మన ఇన్‌కమ్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. ఈ 24 కాస్త 48 అవుతుంది. మనం కూడా తీసుకునేటువంటి అమౌంటు మనం రూ. 10,000 కావాలంటే రూ. 10,000 తీసుకోవచ్చు. నాకు అసలు ఇది సరిపోవట్లేదు, నాకు ఇంకా రూ. 15,000 కావాలి. గోయింగ్ ఫార్వర్డ్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది కదా! ఖర్చులు పెరుగుతాయి కదా! వచ్చే సాలరీ రూ. 10,000 సరిపోదు కదా! వచ్చే ఇన్‌కమ్ రూ. 10,000 సరిపోదు కదా! రూ. 15,000 కావాలంటే రూ. 15,000 కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా కొంచెం వెల్త్ క్రియేట్ అయింది. అంటే 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్సో, 12 ఇయర్స్ అయింది. ఇంకా నాకు రూ. 20,000 కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ మనం బేసిక్‌గా క్రియేట్ చేసినటువంటి ఒక ఎస్ఐపి సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అది. అలా ఇన్వెస్ట్ చేసినట్టు సింగిల్ అమౌంట్ తోటి మనం పెద్దగా జనరేట్ అయ్యి లంప్‌సమ్‌గా క్రియేట్ అవుతుంది కాబట్టి, ఆ లంప్‌సమ్ అమౌంట్‌ని కదిలించకుండా అక్కడే ఉంచితే, ఆ డబ్బుతో డబ్బు సంపాదించి ఇలా మనకు కాంపౌండింగ్ రేట్‌లో మనకు రిటర్న్స్ అనేవి తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్లాన్ అండి ఇది. సార్ ఇప్పుడు యూజువల్‌గా మనం మాట్లాడడం మార్కెట్ రిస్క్ ఉండిద్ది. సో, మార్కెట్ వాలటాలిటీ అండ్ రిస్క్ కొంచెం ఉండిద్ది. ఆన్ యావరేజ్‌గా మనం ఒక 12% ఏసుకోవచ్చు మనం రిటర్న్స్ అనేది. సో, ఇప్పుడు ఇదే 12%లో మనం 6% మనం విత్‌డ్రా చేసుకుంటాం సార్. అంటే డిపెండ్స్ అపాన్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ మనకు పోయినా పర్లేదు. మనకి ఇంత అమౌంట్ కావాలని చెప్పేసి అది విత్‌డ్రా చేసుకుంటే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనకి తగ్గే అవకాశం కూడా ఉండదు కదా సార్? సార్, మార్కెట్ అనేది ఆన్ అండ్ యావరేజ్‌గా 15%, 12% అండ్ అబోవ్ రిటర్న్స్ అనేది ఇస్తుంది. 12% అండ్ అబోవ్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం ఎంత విత్‌డ్రా చేసుకుంటున్నాము? కేవలం 5-6% అంతే. మాత్రమే ఇక్కడ మనం అడ్వైస్ చేస్తున్నాం. 5-6% మనం విత్‌డ్రా చేసుకున్నప్పుడు మిగిలిన 6% ఉంటుంది కదా సార్! ఆ 6% అండ్ అబోవ్ కూడా ఉంటుంది కదా! అది ఆ కాంపౌండ్. అబోవ్ అనేది మనకక్కడ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం ఓకే. ఇక్కడ బేసిక్ మాత్రమే, అంటే నేనేం చెప్తున్నా అంటే 12% అనేది కూడా చాలా లీస్ట్ అండి. మార్కెట్‌లో ఇన్ ఏ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అంటేనే లాంగ్ టర్మ్ కాబట్టి, లాంగ్ టర్మ్ కాన్సెప్ట్‌లో మనం 12 ఇయర్స్ అండ్ అబోవ్ 12 ఇయర్స్ అండ్ అబోవ్ గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ గనక హోల్డ్ చేయగలిగితే గనక 12% కాదు, మోర్ దెన్ 15% అండ్ 20% కూడా రిటర్న్స్ ఇచ్చేటువంటి ఫండ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ క్యాపిటల్ మనం విత్‌డ్రా చేసుకుని ఓన్లీ 6% మాత్రం రిటర్న్స్ మనం విత్‌డ్రా చేసుకుంటాము. మనకక్కడ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అవును. ఎటువంటి మన వాలటాలిటీ, ఎంత వాలటాలిటీ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో 100% రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సార్ నిహాల్ గారు. మీకు కూడా.